Hey guys, this is Neha from Chennai. Welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? అయితే మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం రండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఆమ్లెట్ని. ఫుల్ ఆనియన్ ఉంటుంది కదా, ఆ ఆనియన్ నుంచి హాఫ్ ఆనియన్ తీసుకుందాం. ఫుల్ టమాటో నుంచి హాఫ్ టమాటో, ఈ రెండింటిని చాప్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. చిన్న బుల్లి గిన్నె తీసుకొని తర్వాత పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకుందాం. వీటిలోకి మనం ఒక సింగిల్ ఎగ్కి ఈ క్వాంటిటీలో సరిపోతాయన్ని ఆనియన్ టమాటా. ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని ఇందులో వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిని మంచిగా కలిపేసుకోండి. దీనికి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేద్దాం. ఈ ప్రాసెస్ సిమ్లో ఉండగానే చేసుకోండి. సిమ్లో ఉండగా చేస్తే కనుక టేస్ట్ బాగుంటుందన్నమాట. అంటే హడావిడిగా హైలో పెట్టేసేయడం కంటే నిదానంగా నిమ్మలంగా సిమ్లో పెట్టేసుకొని, ఇదా చూడండి, ఈ ప్యాన్ వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అందరూ చాలా వరకు కంజూస్గా ఏం చేస్తారు అంటే కొంచెం ఆయిల్ వేస్తారు. కొంచెం ఆయిల్ వేస్తే ఆమ్లెట్ అంత టేస్ట్గా రాదండి. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని, ఆయిల్ ఆల్రెడీ కొంచెం వేడైపోయి ఉంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకున్న ఎగ్ని ఇలా వేసేసుకుందాం. సిమ్లోనే పెట్టండి. ఇదంతా సిమ్లో పెడితేనే మంచిగా ఎగ్ లోపలంతా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత ఇంత సిమ్లో పెట్టిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేసేద్దాం. దీన్ని ఒక 1 minute 2 minutes అలా వదిలేసి దీన్ని రివర్స్ చేసుకోండి. ఆమ్లెట్ని రివర్స్ చేసి ఒక 2 minutes ఒక 2 minutes పెట్టేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకుందాం. తర్వాత ఇంకో 2 minutes ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, మనకు ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. బాయ్, టాటా, సీ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఆమ్లెట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పింక్